జగన్మోహన్ రెడ్డి వెనకేసుకురాను. నా ఇండస్ట్రీలో జరిగింది చెప్తున్నా, ఇది వాస్తవం, ఇది వాస్తవం అంతే తప్ప సినిమా రిలీజ్ లో కుట్ర జరిగింది వాస్తవం. ఇది ఇంకొకటి మీకు తెలుసో లేదో, ఆయన సినిమా అది మాట్లాడమను. ఈ డ్రామాలు ఎందుకు? ఆ ప్రజలు డైవర్ట్ చేయడానికి ఇది లేదు దాన్ని సృష్టించి ఆయన సమాధానం ఎలా చెప్పాలో చెప్పాడు. మీకు ఏం మాట్లాడుకోండి అంతే తప్ప ఇప్పుడు మనం ఏం మాట్లాడి మీరు మాట్లాడుకోండి, వైసీపీ తరఫున మీరు ఏమైనా మాట్లాడుకోండి, మీకు ఇష్టం. అది మీ పార్టీ మీకు స్టాండ్. నేను పార్టీ తరఫు మాట్లాడుతున్నా, నేను ఇండస్ట్రియల్ తరఫు నుంచి మాట్లాడుతున్నా, ఇండస్ట్రియల్ తరఫు నుంచే మాట్లాడుతున్నా. ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు, నువ్వు నిన్ను గెలిపించిన ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు. వాళ్ళు నిన్ను గెలిపించారు, వాళ్ళని మోసం చేయొద్దు. రిటర్న్ గిఫ్ట్ ఆయన ఇస్తాడు, ప్రజలు చూస్తారు. మీకెందుకన్నా ప్రజలకు టైం ఉంది, 4 సంవత్సరాలు ఇచ్చారు. సంవత్సరంలో ఎలక్షన్ రాదు, ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది. 4 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా, ఎవరెవరు ఏమవుతుంది మొత్తం టోటల్ గా వైసీపీ ఏమో తర్వాత చూద్దాం. దానికోసం ప్రజలకు ఏమి ఇచ్చారు? ఇంకా సంవత్సరం ఇంకా సంవత్సరం అవుతుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ప్రజలు మ్యాండేటరీ 4 years అంటే 5 years ఇచ్చారు. 5 years ప్రజలు మ్యాండేటరీ 4 years ఇంకా 4 years ఉంది. మీరు ఆయన ఏం చేశారో చూడండి అంతే తప్ప మీరు అడగడం తప్పలేదు. ప్రజలకు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అవన్నీ అడగండి. కూటమి నుంచి తప్పే లేదు, అవన్నీ అడగండి అంతే తప్ప ఊరుగా దానికోసం ప్రజలకి రిటర్న్ గిఫ్ట్, ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా అభిమానంతో ప్రజలు మొత్తం ఏం చేస్తాడా ఆయన చూపిస్తాడు కదా. అభివృద్ధి అంటే పోలవరం కట్టి చూపిస్తాడు, అభివృద్ధి అంటే అమరావతి కట్టి చూపిస్తాడు, అభివృద్ధి అంటే మొత్తం విశాఖపట్నం డెవలప్ చేసి చూపిస్తారు. మన 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ మీద తీసుకెళ్ళి నిల్చోబెట్టి బండాలు పెట్టిస్తున్నాడు. ఆ రోజు మీరు కనబడలేదండి కళ్ళు. ఏంటది? ఏం మాట్లాడి బాధ్యత గల మాట్లాడినా ఓట్లేసిన ప్రజలు, ఓట్లేసిన వాళ్ళు ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని మోసాలు చేసి ప్రజలు గెలిపి ఓట్లు వేసుకున్నాక ఇస్తారో సస్తారో ఏమి అబాధ్యత గల మాటలు. ఇది రెస్పాన్సిబుల్ ప్రజల పట్ల బాధ్యత ఇదేనా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు నటుడు కాదు, ప్రజలకు 100% ఆయన ఏం చేస్తాడో చూడండి. చూడండి ఏం చేస్తారు. 1 year 5 సంవత్సరాలు నిద్రపోయేది ఏ మాకు తాడిపై కూర్చొని నిద్రపోయారా? ఒక్క దాంట్లో ఈ పల్లె ఈ అధికారంలోకి వచ్చిన 12 ఆయన చెప్పిన ఒక మాట కట్టుబడి ఉన్నాడని చెప్పండి. ఒక్కటి అది నీకు ఏమనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది ఏమనిపించింది? 6 హామీలు 4 గ్యారెంటీ అన్నాడు, ఒక్క హామీ జరగట్లేదు. నోరు ఇప్పుడు మొన్న పిఠాపురం తన కాన్స్టిట్యూన్సీలో దళిత అమ్మాయి చదువుకోలేక బహిష్కరిస్తే చదువుకోలేక బీజీ రోడ్డు మీద చదువుకుంటే దాన్ని నోరిప్పుడు, తిరుపతిలో దళిత అమ్మాయి రేప్ చేస్తే నోరిప్పుడు. ఏంటండి ఉన్న నాటకాలు? ప్రజలు ప్రశ్నిస్తానికి తప్పించడానికి డైవర్ట్ చేయడానికి ఇలాంటి డ్రామాలు అయ్యో మొదలెట్టి ఎవరితోటో కెరిగిచ్చి అదేదో తనకు సృష్టించుకుని ఇదేదో తన ఇష్యూ లాగా తన మీద ఇష్యూ లాగా అలాగే క్రియేట్ చేసుకుని ఊరిన జనాలు భ్రమ పెట్టడానికి ఎవరిని భ్రమలోకి తీసుకెళ్తారు? ఎవరి మీద ఈ డ్రామా ఆడతారు? మీ మనసుతో మీరు గెలుస్తారా? మీ మనసుతో గెలుచుకుని మళ్ళీ దానికి మీకోసం మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ మొత్తం మిమ్మల్ని మీరే భుజాలు పూసేసుకుని మీరేదో పెద్ద అంత హైట్ లో ఉన్నట్టు మిమ్మల్ని గురించే ప్రపంచం అంతా ఆలోచిస్తుంది, మిమ్మల్ని గురించే దేశం అంతా ఇండస్ట్రీ అంతా 4 సినిమాలు ఉన్నాయి. అందులో మీది ఒక సినిమా. ఏదో ఊనే టూ మచ్ గా మిమ్మల్ని మేము గొప్ప మాది గొప్ప అనుకుని మిమ్మల్ని మీరే అనుకుని చేయాల్సిన బాధ్యత గెలిపి ప్రజల ముందుకు వచ్చి నిలబడ్డారు, గెలిచారు. గెలిచాక బాధ్యత ఉండాలి. పిల్లల రీయింబర్స్మెంట్ ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? లేదు. ప్రశ్నించవే వాళ్ళకి ఉపాధి భత్యం ఇస్తారని ఇచ్చారా? ఎవరు మాట్లాడరే? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం ప్రతిపక్షం ఉంటేనే జరిగేది. ప్రతిపక్షం లేదు, ఒక శ్యామల తప్ప. ఇదిగో నువ్వేదో కాస్త కొత్త అడుగుతున్నావు. శ్యామలక్క తప్ప ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా? ప్రతిపక్షం అంటే ఆ ఊర్లో ఉన్న ఓడిపోయిన ఎమ్మెల్యే వెళ్ళి బాబు నాకు రోడ్లు నువ్వు ఇప్పుడు అడిగినవన్నీ వాళ్ళు అడగాలి.
ప్రతిపక్షం ఏది సగం మంది చేయను, సగం మంది ప్రజలు పారిపోయారు, చిట్టిబాబు అర్థం అయిపోయారు. ఎవరు లేదు. ఆయన అప్పుడప్పుడు తాడేపల్లి ప్రశ్న చేస్తారు. అన్ని చేస్తున్నాను, నేనున్నాను అంటే ఇంకేముంటుంది? అది కాదు ప్రతిపక్షం అంటే. ప్రజల దగ్గరికి కూర్చో, ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జరుగుతున్న అడిగినవన్నీ ప్రజల దగ్గరికి మాట్లాడిద్దాం. మరి 40% ఓట్లు వేసిన వాళ్ళంతా ఏమవుతారు? 11 సీట్లు ఇవ్వడం కాదు, ఇది ప్రజల ముందు అడగడం తప్పులేదు. తప్పు లేదు, అడగండి, తప్పు లేదు. ప్రతిపక్షంగా మీ హక్కు, మీ రైట్, ఇవన్నీ ఏమైనా అడగాలి. తాడేపల్లిలో కూర్చొని ఒకరు, ఛానల్ దగ్గర కూర్చొని ఒకరు, ఇంట్లో కూర్చొని ఒకరు, సగం మంది జైలు, సగం మంది అబ్స్కాండ్, పరారు, ఫోన్ స్విచ్ ఆఫ్, ఒక పరారు. ఎందుకు ఏమున్నారు? ఏ జిల్లాలో నేను 175 నియోజకవర్గాలకు ఒక్క ఎమ్మెల్యే అడిగినోడు ఉన్నారా? కర్మన్న ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా ఏమయ్యారు? కర్మన్న దాసు ఏమయ్యారు? శ్రీనివాస్ ఎక్కడ చనిపోయారు? ఇంకా ఉన్న సాయిరాజు ఎవరున్నారు? విశాఖపట్నం అమర్నాథ్ ఏమయ్యారు? ధర్మశ్రీ ఏమయ్యారు? ఎక్కడున్నారు? సంవత్సరం అయిపోయింది. అడగడానికి ఎవరున్నారు? పార్టీకి ఎవరున్నారు? ఎవరు లేరు. మీ శత్రువు ఎవరైనా అంటే మీ ఎన్నిపోటు కాదు, ఎన్నిపోటు దినంగా 4వ తారీఖు ప్రదర్శించమన్నారు. బాగుంది. ఎన్నిపోటు కాదు ఎవరు తెలుసా? కాదు, ఎన్నిపోటు దినం అంటే ఎందుకు తెలుసా? రెడ్డి గారు ఎన్నిపోటు దినం. మీకు ఎన్నిపోటు వచ్చింది మీ నాయకులే. మీ విజయసాయి రెడ్డి గారే, మీ మోపునేనే, మీ ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య గారే. ఎవరు చేశారు? టీడీపీ వాళ్ళు చేయలేదే, జనసేన వాళ్ళు చేయలేదే. ఎవరు మధ్యపాలనలో అప్పుడప్పుడు మధ్యపాలనలో మీకు ఇచ్చింది విజయసాయి రెడ్డి. అక్కడ రెడ్డి, ఇక్కడ రెడ్డి, అక్కడ రెడ్డి. ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఈ రెడ్డి. ఏ శత్రువు అయినా మీకున్నది వచ్చే శత్రువు, మీకు మీరే శత్రువు. అంతే తప్ప అది లేదు, ఇది లేదు అడిగితే మీ నాయకులు, మీ పార్టీ అంటే ఓడేవాళ్ళు కాదు. ఇప్పుడు మీరు నావేది అడిగితే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ ఇష్యూ లేదు, ఇక్కడ ఇష్యూ సినిమా ఇష్యూ, ఓకే పొలిటికల్ తప్పు లేదు. నేనైనా కూడా మీరు టీడీపీనో, బీజేపీనో, టీడీపీనో, కాంగ్రెస్ వెనకేసుకు రావట్లేదు. సారీ, మన జనసేన వెనకేసుకు రావట్లా. మీరు అడిగిన మంచి ప్రశ్న. ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో అక్కడ కూర్చొని కార్యకర్తలు కూర్చొని బాబు మచ్చిది రాలేదు, నాయనా మచ్చిది రాలేదు, ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉండాలి.